ఒక అర్ధ గంట అయిండొచ్చు. జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ నా తప్పిద్దాం అనుకుని గుంటలేమన్నాడు. వీళ్ళందరూ చెదిరిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ హాఫ్ అన్ అవర్ గ్యాప్ అనుకుందాం. హాఫ్ అన్ అవర్ గ్యాప్లో ఎవరు వచ్చారండి? ఇష్మాయిల్ వచ్చారు. ఈరోజు అడుగుతున్నా, ఇష్మాయిల్ ఏమైనా ట్రైనా, ఫ్లైట్ అంత టైంకి రావడానికి? అదే శతాబ్ది ఎక్స్ప్రెస్సా లేకపోతే వందే భారత కరెక్ట్ టైంకి రావడానికి? దేవుడు ఆయన దర్శనం నెరవేరడానికి ఇష్మాయిలు ఎంత స్పీడ్లో ఒంటలు బయలుదేరాలి, ఏ దాబాలో ఎంతసేపు బ్రేక్ తీసుకోవాలి, ఎంతసేపు ఎంత ఫాస్ట్గా నడవాలి, ఎంత స్లోగా రావాలి, ఎగ్జాక్ట్గా ఆ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో రూబేను లేని టైంలో ఇదంతా జరిగిపోవాలి. దట్స్ ద పర్ఫెక్ట్ టైమింగ్ ఆఫ్ గాడ్స్ విజన్. లెట్ మీ టెల్ యూ, ఎవ్రీ సెకండ్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఎంతో నీ మాట నమ్ముతున్నారు? దేవుడు 2025 ప్రతి సెకండ్ దీవించును గాక. అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు కాలచక్రంలో కాలాతీతులను తీసుకొచ్చి బంధించొద్దు. గాడ్ ఈజ్ ఇన్ ద బిగినింగ్. దేవుడు లోకాన్ని ఆరంభించింది ఆయన. కాలచక్రంలో దేవుని బంధించే ప్రయత్నం చేయకు. నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్న వాడిని తీసుకొచ్చి ఈరోజు నాకు అర్థం కావాలని చెప్పి ప్రశ్నించకు. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ గాడ్ ఫ్రమ్ ద పారామీటర్ ఆఫ్ టైమ్, బికాస్ గాడ్ ఆపరేట్స్ ఇన్ అ పంక్చువల్ పర్ఫెక్ట్ మేనర్ వెన్ ఇట్ కన్సర్న్స్ టు ద విజన్ ఆఫ్ గాడ్. నీ పిలుపు విషయం కానీ, నీ వాగ్దాన విషయం కానీ, నీ దర్శన విషయం కానీ, దేవుడు పిలుచుకున్నాడా, వాగ్దానం ఇచ్చాడా, దర్శనం ఇచ్చాడా, ఒక్కొక్క క్షణాన్ని కూడా దేవుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడు. గాడ్ ఆపరేట్స్ పర్ఫెక్ట్లీ ఇన్ హిస్ అపాయింటెడ్ టైం. కానా వ్యూహంలో నా సమయం ఇంకా రాలేదన్నాడు. అందరూ అనుకున్నారు ఎంతసేపు వెయిట్ చేస్తారని. నెక్స్ట్ వర్షంలోనే ఆ బాణాలు నింపమని దేవుడు చెప్పాడు. అంటే 1 సెకండ్లో టైం మారిపోయిందా? ఎస్, గాడ్ ఆపరేట్స్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైం టేబుల్. దయచేసి కలవరపడకు.